హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏదైతే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. ఇక ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెంటనే వర్తింపు చేయాలని ఏపీడీఎస్సీ కాంట్రాక్ట్ ఫార్మా మెడికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి కోరారు. ఇక ఈ నెల 28న జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలోనే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ బోగస్ సర్టిఫికెట్లను నిషేధించి ఏరివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయసును కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగ నియామక సందర్భంగా కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లకు 100% వేతనాలు ఇచ్చిన విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామక విధానాన్ని రద్దు చేయాలని విశ్వనాథరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సత్వర న్యాయం చేయాలన్నారు.